మనకు అంటే ఈ యజ్ఞం అనగానే మన సత్యనారాయణ స్వామి గారు చేశారు అనే భావన వస్తుంది. కానీ యజ్ఞం అనేది యజ్ఞమే, ఎవరు చేసినప్పటికి కూడా యజ్ఞమే. ఇట్లాగే ఇక్కడ ఒక ఇంతవరకు ఎన్నో యజ్ఞాలు నేను కూడా నా 12వ ఏట ప్రస్తావన చేశాను. మొట్టమొదటి ప్రస్తావ ఆర్తించాం 12వ సంవత్సరంలో. అక్కడి నుంచి దగ్గరగా ఒక 60-70 యజ్ఞాలు ఆర్తిత్యాలు చేశాను. ఒకటి కాదు, రెండు కాదు. వరం అంటే స్వర్ణం అంటే ఇక్కడే చూసా, ఇంకెక్కడా చూడదు. ఏదన్నా వరం అంటే ఏదో 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళని చూసాము, రూపాయి ఇచ్చిన వాళ్ళని చూసాము, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళని కూడా చూసాం. కానీ వరం అనగానే 1 గ్రాము బంగారం, తక్కువ లేదు. గ్రాము బంగారం అంటే వాళ్ళ రోజున ఎంత రేటో ప్రతి వాళ్ళకి తెలిసిందే. కొనుక్కున్న వాళ్ళకి తెలుసు, కొనుక్కోకుండా ఉన్న వాళ్ళకి తెలుసు రేటు. అటువంటిది ఇట్లా స్వర్ణ యజ్ఞం జరగడం. మా ఋతువులందరికీ కూడా ఆహార వ్యవస్థలో కూడా ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా, పలహారం అంటే పలహారం, జావ కావాలంటే జావ, కాఫీ కావాలంటే కాఫీ, టీ కావాలంటే టీ, ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసి, బంధువులే కాక తర్వాత ఇంకా ఈ బంధువులు ఒక్కొక్కప్పుడు ఎంతమంది వస్తారో ఏమిటో వాళ్ళు ఉండే కార్యక్రమాల్లో వాళ్ళు ఉండే పనుల్లో తెలియదు. కాబట్టి దీనికి సేవకులను కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి ఆహారం ఉంటే అందించే ఏర్పాట్లు అన్నీ కూడా చేసి చాలా అత్యద్భుతంగా దివ్యంగా ఇంతవరకు ఈ దక్షిణ నాకు తెలిసి ఎవరో తీసుకోలేరేమో అనిపించింది. కేవలం చైనంలో, పౌండరీ గాదుల్లో వాటిల్లో ఏదో కావచ్చు. ఎందుకంటే ఇప్పటికీ వరకు రోజుకి 10,000 రూపాయలు దాటిపోయింది దక్షిణ. ఎందుకంటే ఉత్తరోత్తరం ఎవరన్నా చేయాలని లేదా మాపాటి వాళ్ళని చేయాలన్నా కూడా మా అందరికీ భయంగానే ఉంది. ఇంత దక్షిణ వీళ్ళు చేయొచ్చు కానివ్వండి, ఇంత దక్షిణ ఇస్తూ చేయడం అనేది చాలా అసంభవం. అతను ఆయన చెప్పినట్టుగా, అధ్యక్షులు గారు చెప్పినట్టుగానే వరుసలో నాకన్నా పెద్దవాడు, వయసులో చిన్నవాడు అయినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇవాళ రోజున దక్షిణలో ఆంధ్రదేశంలో ఇంత ఇస్తున్నారంటే రోల్ మోడల్ ఆయనే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యజ్ఞం దగ్గర నుంచి ఆరంభించి ఇవాళ ఆయన యజ్ఞాలు చేశారు. ఈ 6 యజ్ఞాల్లో నేను అదే 6వ యజ్ఞం జరుగుతోంది. ఇవాళ జరుగుతుండగా ప్రతి యజ్ఞానికి ఆయన రోల్ మోడల్ తీసుకొని, ఎందుకంటే మేము ఒక పౌండరీకంలో ఆర్తిజ్యం చేస్తే 40 రోజులకి 116 రూపాయలు సంభావం తీసుకునేవాళ్ళం. మేము 40 రోజులు అక్కడ కూర్చొని ప్రస్తావన చేసి, అలాగే మా జగన్నాథవాడి గారు కూడా దాంట్లో ఉన్నారు. అట్లా మేమందరం కూడా చాలా యజ్ఞాలు దగ్గరగా ఒక 40 యజ్ఞాలు తిరిగి చేసిన వాళ్ళం మేము. ఇటువంటి దక్షిణ కానివ్వండి, ఇటువంటి యొక్క ఆహార వ్యవస్థ కానివ్వండి, సౌకర్యం అంటే మా మామయ్య చెప్పకల్లా. అట్లా మొదట్లో ఏంటంటే కొంచెం భయపెడతాడు మా మామయ్య. తర్వాత ఏం చేస్తాడంటే మా మామయ్య దగ్గర లక్షణం మొదట్లో భయపెడతాడు. అరే అబ్బాయి అక్కడ నుంచోకూడదు అంటాడు. తర్వాత ఆయన బెడ్రూమ్ ఖాళీ చేయిస్తాడు మా పడుకోమని చెప్పి. అటువంటి మనసు వెన్నపోసున్నది మా మామయ్య మాకు. అందువల్ల మాకేమిటంటే ఇటువంటి యొక్క ఇది చాలా అత్యద్భుతంగా వేడి నీళ్లు, కాలానుసరించి వేడి నీళ్లు, అన్ని సౌకర్యములు. అంటే ఇది తక్కువైందని ఏదీ లేదు మాకు. అదే దీంతో అగ్నికి ఆజ్యం చూసాడు మా యజ్ఞనారాయణ స్వామి గారు. అంటే స్వామి వచ్చేసింది నిజం నాకు అయిపోయింది. అలాగే ఆయన కూడా అర్చకులందరికీ కూడా మధ్యలో సంభావన ఇచ్చుకోవడం, భూయిష్టంగా ఇంకా ఆహార పదార్థాలు ఏర్పాటు చేయడము ఇవి చాలా బాగా జరిగినాయి. వీటితో ఆయన అనుకున్నది వాజ్పేయి అనుకున్నారు. కానీ అధ్వర్యుల వారు ఆశీర్వదించేది ఏంటంటే వ్యూఢ సమూఢాలు తప్పిస్తే ఆయన కానట్లేదు. ఆయన ఆశీర్వాదం నెరవేరాన వ్యూఢ సమూఢాలు కూడా జరగాలని అర్చకులందరం కోరుకుంటున్నాం. అదే మళ్ళీ ఇదే అర్చకులను మార్చకుండా కూడా పెట్టకుండా కోరుకుంటున్నాం. ఒక సామెత ఉంది, మొగుడి వంట చూసిన రుచి చూసిన ఆడది, రక్తం రుచి చూసిన పులి ఊరినే ఉండదని. అట్లాగే నీ యజ్ఞంలో దక్షిణ చూసిన వాడెవడో కూడా ఇంకో యజ్ఞాలు వెళ్ళడం అసంభవం. మళ్ళీ నీ యజ్ఞాలు రావాలని కోరుకుంటూ ఉంటాం మేము. అందువల్ల ఇదే అర్చకులతోటి ఇదే బాగా దేదీప్యమానంగా మా అందరూ కూడా భూయిష్టంగా చేస్తూ, మా అందరూ కూడా కంకణాలు వేస్తూ ఒక అర్చకుడే కాదు అందరికీ 2 కంకణాలు హెండి బాడినప్పుడు ఒక్కొక్కరికి 2 కంకణాలు. ఒక కంకణం కాదు అది. అట్లా చేయాలని భావిస్తూ ఆయన అట్లాగే ఆయన కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ వాళ్ళ అందరూ కూడా వాళ్ళ కుటుంబం ఆవిచ్ఛిన్నంగా అతను ఏమేమైతే కోరుకుంటున్నారో వారు అవన్నీ కూడా వారికి జరిగి ఉండాలని ప్రార్థిస్తూ కత్తి తరఫున ఏదో 2 మాటలు చెప్పాను నేను. కాశీ విశ్వేశ్వరం పరిపూర్ణంగా ఉంటుంది.